ఏం జరిగిద్దో చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ శక్తిని కోల్పోయినప్పుడు, ఆత్మ అభిషేకం తరిగిపోయినప్పుడు ప్రార్థన పట్ల ఆసక్తి తరిగిపోతుంది. దేవునితో మాట్లాడబుద్ధి కాదు, ఇది జబ్బు లక్షణం, వ్యాధి లక్షణం. దేవుని మాట ఇంపుగా అనిపించదు, దేవునితో సమయం గడుపుదామని అనిపించదు. ఇక లోక సంబంధమైన వాటి మీద ఎక్కువ వ్యామోహం కలిగి ఆ వ్యవహారాల మీద మునిగి తేలుతూ ఉంటాం. వాక్యం పట్ల వేద గమ పఠనము కాదది అన్నాడు. పరిశుద్ధాత్మ లేకపోతే నీ ధ్యానం కూడా ధ్యానం కాదరా, నీ వాక్యం పట్ల ఆసక్తి పుట్టదు. వాక్యం ఒకవేళ చదివినా అది ఆచారంగా ఉంటుందే తప్ప సరిగ్గా నువ్వు దాన్ని ప్రత్యక్షత పొందలేవు, దానిలో రుచిని పొందలేవు. అంటే వాక్య ఆసక్తి తగ్గిపోతుంది. ఒకవేళ చదివినా ఏం అర్థం కాదు.